ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. ఆయన పేరు ఓ ప్రభంజనం. దేశ హిందూ వ్యతిరేక శక్తులపై ఆయన తీసుకునే కఠిన నిర్ణయాలు ఓ సంచలనం. ఆ ఉక్కు మనిషి ప్రశంసలకు పరవశులైపోరు, కఠిన నిర్ణయాలకు వెనకాడరు, కష్ట నష్టాలకు బెదరరు, లక్ష్యాన్ని నిర్దేశించుకున్న తర్వాత వెనుతిరిగి చూడరు. యూపీ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కోసం యోగి కొత్త ప్రాజెక్టులు చేస్తున్నారు. దీంతో ఆ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం రూపురేఖలు మారిపోనున్నాయి. ఇంతకీ యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయాలు ఏంటి? ఉత్తరప్రదేశ్ రూపురేఖలు మార్చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్. యోగికి ముందు యోగికి తర్వాత అనేలా మాస్టర్ ప్లాన్. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలపై యోగి ఆదిత్యనాథ్ ఫోకస్. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసేలా కొత్త ప్రణాళికలు. యోగి ఆదిత్యనాథ్ యూపీ సీఎం అయ్యాక ఉత్తరప్రదేశ్ ముఖ చిత్రాన్నే మార్చేశారు. యోగి ఆదిత్యనాథ్కు ముందు, యోగి ఆదిత్యనాథ్కి తర్వాత అనేలా మారింది రాష్ట్రం. ఉత్తరప్రదేశ్ యొక్క ఆర్థిక, సామాజిక అభివృద్ధి, శాంతి భద్రతల విషయంలో ఉన్న స్థిరత్వం, వీటిని ప్రజలు అంచనా వేస్తున్నారు. ప్రజల కొలమానం మారిపోయింది. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ తన రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాలపై ఫోకస్ పెట్టారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసి వాటి ద్వారా రాష్ట్రానికి ఆర్థికంగానూ అభివృద్ధి చేయాలని యోచిస్తున్నారు యోగి ఆదిత్యనాథ్. ఈ క్రమంలోనే రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాల్లో పూర్వాంచల్ ఒకటి. దీని అభివృద్ధి కోసం యోగి విలక్షణమైన స్కీమ్ను తీసుకొచ్చారు. ప్రయాగలో జరిగిన మహాకుంభమేళా చుట్టూ అయోధ్య, కాశీ, వీటి పొటెన్షియాలిటీ చూసిన తర్వాత గత 1 సంవత్సరంలో 65 కోట్ల మంది, అంటే బహుశా భారతదేశం జనాభాలోని 40% ఉత్తరప్రదేశ్కు వచ్చారు. దీనివల్ల ఉత్తరప్రదేశ్కు ఆర్థిక లావాదేవీలు బాగా జరిగాయి. రాష్ట్రం ఆర్థికంగా లాభపడింది. పర్యాటకులు రావడం వల్ల సర్వీస్ సెక్టార్ బాగా అభివృద్ధి చెందింది. దేవాలయాలకు వచ్చి వెళ్లే సందర్శకుల వల్ల ఉత్తరప్రదేశ్లో టూరిజం పెరిగింది. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ పూర్వాంచల్ అభివృద్ధికి ప్రయాగ్రాజ్ కుంభమేళా ఫార్ములానే ఉపయోగిస్తున్నారు. ప్రాచీన చరిత్రను, ప్రాచీన పురాణేతిహాసాలను, చారిత్రక, ఆధ్యాత్మిక విలువలు ఉన్న ప్రదేశాలను గుర్తించి పూర్వాంచల్లో ఉన్న తీర్థక్షేత్రాల అభివృద్ధికి ఓ అద్భుతమైన స్కీమును తీసుకొచ్చారు. ఉదాహరణకు భృగు మహర్షి ఆశ్రమం, ఇది బల్లియాలో ఉంటుంది. అదేవిధంగా దేశంలో చిత్రగుప్తుని మందిరాలు 2 ఉన్నాయి. ఒక మందిరం హోల్పూర్లో ఉంది, రెండవది మన హైదరాబాద్లోని కందికల్ గేట్లోని పాత బస్తీలో ఉంటుంది. అదేవిధంగా ఉదాసీ మఠం, హనుమాన్ మందిరం, ఇవన్నీ కూడా బల్లియా జిల్లాలో ఉన్నాయి. బల్లియాను అభివృద్ధి చేసేందుకు ఈ పౌరాణిక స్థలాలు ఏవైతే ఉన్నాయో వీటిని అభివృద్ధి చేసి వీటికి టూరిజం ఫెసిలిటీస్ పెంచాలని యోగి నిర్ణయం తీసుకున్నారు. అలాగే అజాంగఢ్ జిల్లాలో ఉన్న దూర్వాస ఋషి ఆశ్రమం ఉంది. ఇది వెంకటేశ్వరుడు కథతో ముడిపెడితే దూర్వాస మహర్షి పురాణాల్లో వస్తూనే ఉంటారు. హరిశ్చంద్రుని పరీక్షించినటువంటి మునిగా మనందరికీ ఆయన తెలుసు. అలాంటి దూర్వాస మహాముని ఆలయం ఫూల్పూర్లో ఉంది. అదేవిధంగా పరమహంస బాబా అని ఉత్తరప్రదేశ్లో సువిఖ్యాతులైనటువంటి బాబా ఉన్నారు. వారి లీలలు దాని చుట్టూ పక్కల ఉన్న గ్రామాలకు కూడా పాకి ఉన్నాయి. ఇప్పుడు ఆ గ్రామాలను డెవలప్ చేయడం, ఆ గ్రామాలకు వసతి ఏర్పాటు చేయడం, ఈ పనులన్నీ యోగి చేస్తున్నారు. అదేవిధంగా మావు జిల్లాలో ఉన్న వీర్ బాబా స్థాన్ అనే ఆశ్రమం ఉంది. ఇది దుబ్బార్రి అనే గ్రామంలో ఉంది. వీటిని అభివృద్ధి చేసి హోమ్ స్టేని తీసుకొచ్చారు. ఆధ్యాత్మిక యాత్రికులు కూడా ధార్మిక కార్యక్రమాల కోసం వచ్చే వాళ్ళ కోసం ఇక్కడ స్థానికులు వారి ఇంట్లోనే చోటిస్తారు. అలాగే ఓ గైడ్ను నియమించారు. వీళ్ళ మందిరం యొక్క ప్రత్యేకతలు చెప్పడం, దర్శనాలు చేయించడం లాంటివి చేస్తారు. దీనికోసం హోమ్ స్టే 2025ని యోగి ఆదిత్యనాథ్ తీసుకొచ్చారు. ఇవన్నీ ఏడాది చివరిలో అమల్లోకి వస్తాయి. అసలైతే 144 సంవత్సరాలకు మహాకుంభమేళా, 12 సంవత్సరాలకు ఒక కుంభమేళా వస్తుంది. దాని మీద ఆధారపడి యూపీలోని అన్ని ప్రాంతాలను డెవలప్ చేయడం అనేది అసాధ్యం. కాబట్టి యోగి పూర్వాంచల్ ధార్మిక్ సర్క్యూట్ని డెవలప్ చేస్తున్నారు. దీని ద్వారా స్థానిక శిల్పకళ, హస్తకళను అభివృద్ధి చేసి వీటికి మార్కెట్ చేయడం. రెండవది స్థానికంగా టూరిజం, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇతర రంగాల్లో కూడా ఉపాధి పెంచడం వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇక మూడవది, ఈ మందిరాల చుట్టూ, తీర్థ స్థలాల చుట్టూ ఉన్న కథలను, గాథలను చెప్పేందుకు ఓ గైడ్ను సందర్శకుల కోసం ఏర్పాటు చేస్తున్నారు. తర్వాత జైన మతం ఆధారంగా యోగి వ్యవస్థలకు ఉన్న ధార్మికమైన పరిశోధనలు జరగడానికి ఉపయోగపడతాయి. విద్యార్థులు, పరిశోధకులు వచ్చి వెళ్లేందుకు వర్చువల్ టూరిజం, రూరల్ డెవలప్మెంట్ చేయడం వంటివి చేస్తున్నారు. ఈ రెండింటి యొక్క మేలు కలయిక ద్వారా ఉత్తరప్రదేశ్లో ఉపాధి కల్పన, పర్యటనను పెంచడం, అలాగే ఆదాయం పెంచడం, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం వంటివి జరగనున్నాయి. ఇక ఈ సంవత్సరం అంతానికి దీని సత్ఫలితాలు కనిపించబోతున్నాయన్న టాక్ వినబడుతోంది. దీని ద్వారా వెనకబడిన పూర్వాంచల్ అభివృద్ధి చెందుతుంది. దీంతో సంవత్సరం పొడవునా ఆధ్యాత్మిక, ధార్మిక పర్యటనలు ఎక్కువగా వస్తూ ఉంటాయి.
యోగి తన రాష్ట్రంలో ఉన్న తీర్థస్థలాల ద్వారా ఉపాధి కల్పన, ఆర్థిక అభివృద్ధి చేస్తున్నారు. ఇలాంటి పనిని యోగి ఆదిత్యనాథ్ మాత్రమే చేయగలరేమో అనిపించేలా ఉంది ఈ పథకం అనేటువంటి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.